వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డీజేఎఫ్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో తన ఛాంబర్లో కోయ శ్రీహర్ష ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మీడియా సమావేశం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారితో కలిసి మందమరిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ఏటీసీ సందర్శించారు. సంఘం చిట్టీల పేరుతో ప్రజలను నమ్మించి 2 కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన. దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్లు వైద్య సిబ్బందికి అల్పాహారం ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసిన క్యాంటీన్లు ఈరోజు వివాదంలో చిక్కుకుంది. అయితే ఓవైపు డాక్టర్ల సంఘం నాయకులు 48 గంటల్లో క్యాంటీన్ ఖాళీ చేయాలని చెబుతుంటే, మరోవైపు క్యాంటీన్ నిర్వాహకులు డాక్టర్ వరప్రసాద్ గారికి సంఘం లేదని, వారు చెప్పే అర్హత లేదంటూ కొట్టిపారేస్తున్నారు. డాక్టర్ వరప్రసాద్ క్యాంటీన్ను ఖాళీ చేయించాలని డాక్టర్ సంఘం ల్యాండ్ ఆర్డర్లతో బుద్ధి చెప్తామని క్యాంటీన్ నిర్వాహకులు డాక్టర్ వరప్రసాద్ చెబుతున్నారు. డాక్టర్ వరప్రసాద్ గారు మీకు పర్మిషన్ ఇచ్చారా ఇక్కడ క్యాంటీన్ మెయింటైన్ అలా కాదండి, ఇది కాలేజీ ప్రిమిసెస్, ఇది కాలేజీలో ఉంది, ఇది బయట లేదు, ఇది కాలేజీ ప్రిమిసెస్లో ఉంది. దాంతోపాటు ఇది ఏపీజీడీ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన క్యాంటీన్ ప్రిన్సిపాల్ ద్వారా కలెక్టర్ ద్వారా. సో ఏపీజీడీ అనేవాడు నడుపుకుంటున్నారు. ఏపీజీడీ అనేవాళ్ళు డాక్టర్ వరప్రసాద్ గారికి 2012 5 సంవత్సరాలు మాత్రమే లీజుకి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆయన ఇంతవరకు ఖాళీ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటైనా గత జనవరి 2024లో మేము ఈ క్యాంటీన్ ముగించడం జరిగింది. కానీ గత 2 నెలల కిందట నుంచి మాకు ఎవరికి తెలియకుండా ఈ క్యాంటీన్ని మళ్ళీ ఆ డాక్టర్ వరప్రసాద్ అనే వ్యక్తి ఓపెన్ చేసి తను ఎవరిని సంప్రదించకుండా కాంట్రాక్ట్ అనేది మళ్ళీ దాన్ని రివోక్ చేసుకోకుండా నడిపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది అన్యాయము, అక్రమము, సరైన పద్ధతి కాదు. కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు మీ ఓనర్ గారికి అంటే మీకు డాక్టర్ వరప్రసాద్ గారికి చెప్పి ఆధారపడి ఉన్నాము. అలాంటిది మాకు గత 15 నెలలుగా మీ వలన ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి మాకు దీన్ని మా క్యాంటీన్ మాకు అప్పగించేస్తే మేము మా సౌకర్యాల కోసం మేము ఉపయోగించుకుంటాము. కాబట్టి దయచేసి మాకు మీరు సహకరించాలి. ఈ విషయాలన్నీ కూడా మీ ఓనర్ గారికి తెలిపి మాకు మా క్యాంటీన్ అప్పగించవలసిందిగా వినమ్రంగా కోరుతున్నాము. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. అసోసియేషన్ యూనిట్ నుంచి క్యాంటీన్ అనేది చాలా రోజు నుంచి రన్ అవుతుంది. ఇది 4 సంవత్సరాల నుంచి ఒక క్యాంటీన్ అయితే అవసరం, పిల్లలకు, స్టాఫ్కి, అందరికీ క్యాంటీన్ అవసరం. కాబట్టి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కొంతమందికి లీజ్కి ఇచ్చి మామూలుగా క్యాంటీన్ రన్ చేస్తారు. సో అసోసియేషన్లో ఉండే వాళ్ళే దాన్ని రన్ చేయాలి. వారి ప్రకారం ఎప్పుడైనా రన్ చేసేటప్పుడు 2 years 3 years 5 years అట్లా రన్ చేస్తారు. ఒకసారి అంటే ఒకేసారి కంప్లీట్గా విత్డ్రా చేసుకోలేరు కదా, చేస్తారు. సో అట్లా 5 yearsకి లీజ్కి అయితే ఇచ్చినారు. అది కూడా ఎవరికి ఇచ్చినారు, అందులో అప్పుడు అసోసియేషన్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినారు. అవుట్ సైడర్స్కి ఎప్పుడు ఇచ్చేది లేదు. సో మరి అది తర్వాత ఏమైందో ఏమో మనకు తెలీదు. అంటే బిల్డింగ్ పడగొట్టి మళ్ళీ కట్టాలి అని అనేది కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. కాబట్టి తర్వాత వాళ్ళు పోయేటప్పుడు అప్పుడైతే డిప్రిషియేషన్ అమౌంట్ తీసేసి నెక్స్ట్ వచ్చే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలనేది అగ్రిమెంట్. మరి కానీ ఆ అగ్రిమెంట్ ఎందుకు ఎట్లా డిస్టర్బ్ అవుతుందో అర్థం కావడం లేదు. ఎవరైతే తీసుకొని ఉంటున్నారో వాళ్ళు రిటైర్ కూడా అయిపోయినారు. రిటైర్ అయిన వాళ్ళది ఇక్కడ ఎందుకు పెత్తనం నడుస్తుందో తెలీదు. దే ఆర్ నాట్ ఇన్ ద క్యాంపస్, రిటైర్ అయిపోయినారు. సో ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే జెన్యూన్ కాదు.
నేను డాక్టర్ మాధవి శ్యామ్ల, ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ. సార్, మిత్రులందరికీ చెప్పడం ఏంటంటే, మనకు ఇక్కడ క్యాంటీన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, సమ్టైమ్ డిన్నర్ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చేసి లైబ్రరీలోనే చదువుకొని ఇక్కడనే తినేసి పోతూ ఉంటారు చాలామంది పిల్లలకు. ఇంత ఆధునిక ప్రపంచంలో వచ్చిన తర్వాత కూడా మనము ఇంత సెంటర్లో పెట్టుకుని క్యాంటీన్ని దాన్ని ఏం చేసుకోలేకపోతున్నాం అనేది మా అందరికీ బాధ. దాంట్లో ఏవో ఆల్రెడీ పాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అధిగమించి, అది కోర్ట్ అయినా నాన్ కోర్ట్ అయినా సరే, ఫ్రెండ్స్, మిత్రులు, పెద్ద పెద్ద డాక్టర్లు, సీనియర్స్ అందరి హెల్ప్ తీసుకొని మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాంటీన్ని మళ్ళీ ఓపెన్ చేయించుకోవాలనేది మా కోరిక. ఇది స్టూడెంట్స్కి, పేషెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అంటే ఇంత పెద్ద కాలేజీలో క్యాంటీన్ లేకపోవడం ఏంది, స్టూడెంట్స్కి 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, పైన ఉన్నారు, ఇంకా ఇంతమంది ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా క్యాంటీన్ లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటిది. దీనికి ఏదో ఒకటి పరిష్కార మార్గం చేయాలనేది మా కోరిక. డాక్టర్ వై రమణ, ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. డీజేఎఫ్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు. అక్రిడేషన్తో సంబంధం లేకుండా వర్కింగ్ విలేకరులకు అందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలి. డీజేఎఫ్ యూనియన్ నాయకులు డిమాండ్స్ని సంఘీభావం తెలిపిన బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు మోటపాలకుల వెంకట్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బద్రి, పీవీఆర్, టీవీ9 చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గౌడ్, తిరుపతి కుమార్, మధునేష్, శ్రీకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీజేఎస్ ఆధ్వర్యం లోపల, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యం లోపల మరి జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, తమకు తగినటువంటి గుర్తింపుల కార్డులు కానీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షకు మంచిర్యాల జిల్లా లోపల ఇవాళ మా సోదరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలియజేస్తూ ఉన్నది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు ప్రతి విలేకరికి ఇల్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తాము అని పెట్టి ప్రకల్పాలు పలికి నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల మీద కేసులు పెట్టడము, వార్తలు రాస్తే బెదిరించడము, పోలీసులతోటి మరి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి అరెస్ట్ చేయించడం తప్ప జర్నలిస్టులకు ఇచ్చినటువంటి గుర్తింపు ఏం లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తులు, ఆయుధాలు ఏం లేవు. వాళ్ళు సొంత కష్టంతో ప్రజల సమస్యలను ప్రజలకు మన ప్రభుత్వానికి చేర్చేటువంటి క్రమం లోపల ఒక వారధిలాగా పనిచేస్తూ ప్రజా సమస్యల మీద ఉద్యమం చేస్తున్నటువంటి మన పాత్రికేయ సోదరులపై మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అరాజ్మెంట్ తగ్గాల. అదేవిధంగా వాళ్ళకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో వాళ్ళకి ఇళ్ల స్థలాల విషయం లోపల కానివ్వండి, గుర్తింపు కార్డుల విషయం లోపల కానివ్వండి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల విషయం లోపల కానివ్వండి, వాళ్ళందరికీ తగిన న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ వరకున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి దీక్షలకు భారతీయ జనతా పార్టీ ఇలా మంచిర్యాల జిల్లా లోపల సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. కర్నూలు నగరంలోని జోహారపురం రోడ్లో ఉన్న అశ్విని హాస్పిటల్లో శ్రీ శ్రీనివాసరెడ్డి, బి ప్రమిలారెడ్డి కలిసి ఇన్వెల్డ్ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఆస్తమా దినోత్సవ ముఖ్య ఉద్దేశం అంటూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ శ్రీనివాసరెడ్డి, ప్రమిలారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అలెక్యం ప్రోమోకేర్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. మన వాళ్ళు తీసినారు మధుగాడ వాళ్ళు. రాధాకృష్ణ వాయిస్ కావాలంటే సరే సరే రఫీగాడు తీసినాడు. ఫోన్ తో నాకు ఫీడ్ పంపించినట్టు శ్రద్ధ చేస్తున్నాడు. ఆస్మా అటాక్ ఉండేవాళ్ళు మామూలుగా ఆస్మా ట్రీట్మెంట్ రెగ్యులర్గా వాడుకోవాలి. ఆస్మా చలికాలం ఎండాకాలం 2 రకాలుగా రావచ్చు. కొంచెం చలికాలం అంటే కొంచెం ఎండాకాలం అంటే కానీ రోజులు ఆస్మాకు రెగ్యులర్గా మందులు వాడుకోవాలి. ఇట్లా ప్రివెన్షన్ చాలా వరకు ఈ కాలుష్య వాతావరణానికి దానికి ఎక్స్పోజ్ కాకుండా ఏదైనా మాస్క్ పెట్టుకోవడం, చాలా వర్క్ చేసే వాళ్ళందరూ తప్పదు. వాళ్ళకి కార్పెంటర్ కానీ కొంచెం జిమ్లో వర్క్ చేసే వాళ్ళకి వర్క్ చేయకుండా పని చేయాలి. వాళ్ళు ప్రివెంట్గా మాస్క్ పెట్టుకోవడం, ఏదైనా చూసుకోవడము. తర్వాత మెయిన్ ప్రివెంట్ అంటే ఎండాకాలం ప్రివెంట్స్ ఇదే. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ తాగుకున్న వాళ్ళం, జాగ్రత్త తాగుకున్న వాళ్ళం, చలి రాకు ఫ్రిడ్జ్లో వాడడం,
ముఖ్యంగా కూలర్లు ఏసీలు డైరెక్ట్ గాల్లో ఉండే వాటి వల్ల ఎక్కువ అవుతాయి. కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ తగిన మందులు వాడితే మనం ఆస్తమాను ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆస్తమా వల్ల వచ్చే మరణాలు కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. మొగిలిచెర్ల శివార్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగి మొక్కజొన్న చేలు రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్నలు పొట్టుతో ఉన్న మొక్కజొన్న కంకులు తగులబడ్డాయి. మంగళవారం నష్టపోయిన రైతులను, భారీ అగ్ని ప్రమాదానికి కాలిపోయిన మొక్కజొన్న పంటలను, రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న కళలను రైతులు అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను రైతుల నుండి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వం నుండి అందాల్సిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని అన్నారు. కష్టం వచ్చిందని సావాలి, సుఖం ఉంటేనే బతుకుంటా అంటే సాధ్యమైందా? నీళ్ళు అందలే ఇది వచ్చే చేరాడు ఉన్నది ఎక్కడ ఉన్నారా? నస్పూర్ హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిర్యాల జిల్లా నస్పూర్ ఎస్ఐ ఉపేందర్కు తెలంగాణ పోలీస్ రియల్ హీరో అవార్డు అందజేశారు. ప్రాణాలు పణంగా పెట్టి నేరస్తులను పట్టుకోవడంలో ఆయన చేసిన సేవలకు గాను మంచిర్యాల జిల్లా నస్పూర్కి ఎస్ఐ ఉపేందర్కు ఉత్తమ అవార్డులు ప్రదానం చేశారు. ఉపేందర్ టాస్క్ ఫోర్స్లో ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో గంజాయి కేసులో నిందితుడు ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూకి పారిపోయాడు. అయితే ఎస్ఐ ఉపేందర్ తన ప్రాణాలు పణంగా పెట్టి కాలువలోకి దూకి నిందితుడిని పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉపేందర్ ధైర్య సాహసాలకు గాను పోలీస్ రియల్ హీరో అవార్డు లభించింది. విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టి ఎస్ఐని డీజీపీ జితేందర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి పోలీసులు అధికారుల వల్లే తెలంగాణ పోలీసులు దేశంలో అత్యుత్తమమైన పోలీసులుగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఎప్పుడు ముందున్నారు. కంగ్రాచులేషన్స్ ఉపేందర్ రావు గారు. కరీంనగర్ పట్టణంలో స్వల్ప భూకంపనం భయాందోళనలో ప్రజలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొన్ని చోట్ల స్వల్ప భూకంపనాలు వచ్చినట్టు సమాచారం. సాయంత్రం 6:50 కొన్ని గంటల పాటు స్వల్ప భూకంపన భయంతో ఇండ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. పాన్ షాప్ల వద్ద భూకంపనాలపై చర్చలు చేసుకుంటున్న ప్రజలు. ఏమైంది? ఎట్లా పడ్డది? ఏమైనా కదిలినట్టు ఇట్లా మీకు అనిపించింది? బండి సడన్ గా పడిపోయింది, భూమి కదిలినట్టు. ఏమన్నా ఇంకా వస్తువులు ఇట్లా ఏమైనా కదిలినాయా? కదిలినాయి, డబ్బలు ఇట్లా కదిలినాయా? లైట్ గా. ఎంతసేపు వచ్చింది అది? దాదాపు ఒక 2-3 సెకండ్లు. 2-3 సెకండ్లు అట్లా అనిపించిందా? नमाज में थे, बोलो तुम्हें वीडियो कर बोलो बोलो जी। आते बोले जनरेशन आ रहा है 50 सेकंड तक सही है, बात सही है। अभी मगरिब की अज़ान के बाद कितनी देर आया?
देख पहले हल्का सा छटका महसूस हुआ। बोलो 1 सेकंड। अच्छा हाँ बोलो। भूमि कदलिंది సెకండ్ ఒకటేసారి ఒకటే సెకండ్। మెదక్ జిల్లా టెక్మల్ మండల పరిధిలోని ధర్నాల గ్రామంలో వరిధాన్య కొనుగోలు కేంద్రంలో కొనుగోలు వేగవంతం చేయాలని, రైతుల ఖాతాలో డబ్బులు వెంటనే జమ చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని రైతులు డిమాండ్ చేశారు. ధర్నాల గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కొనుగోలు వేగవంతం కావడం లేదని రైతులు వాపోతున్నారు. తాము 6 కాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తోందని, సమయానికి లారీలు రాక, వాతావరణంలో మార్పుల వర్షాల మూలంగా ధాన్యం తడిసి ముద్దయ్యే కొద్దీ ఆర్థిక భారం మీద పడుతుందని రైతులు వాపోతున్నారు. ఇదివరకే నీరు లేక సగానికి సగం పంట వరి ధాన్యం కొనడానికి వెనుకాడుతుందని రైతులు వారి బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక కన్నీరు మున్నీరవుతున్నారు. రైతుల కేంద్రంతో పోసిన వరిధాన్యం తొందరగా కొని రైతులకు న్యాయం చేయాలని కోరారు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు రాజ్యం నడుస్తుంది అన్నట్టు. వాళ్ళ కన్సైట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు పెడుతుంది. నువ్వు వరి కోసి ఎన్ని రోజులు అవుతుంది? మరి నువ్వు కోసిన నుంచి నీ వడ్లు కుప్ప కొట్టినాము, మంచిగా అన్ని కుప్ప కొట్టినాము, అన్ని ఒకతాన నూకినాము. నాకన్నా ఎంటకెళ్ళి పోసిర్రు, కుప్ప కొట్టిరు, వాళ్ళకి పెట్టుకొని పోయిండు, వాళ్ళకి పోయింది. వాళ్ళ పనితీరు ఎట్లుందా అంటే నా ఇష్టం వచ్చిన వాళ్ళు పెడితే ఆగుతే ఆగు, ఇంకా 15 రోజులు అయినా సరే, ఎన్ని రోజులు అయినా సరే ఆగు. ఎందుకంటే చిన్న రైతు కదా, వీడు అడగడు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెడతారు అన్నట్టు. అట్లా దాని కారణంగానే పెట్టినామా? నీకేమన్నా కొన్ని సంచులు కానీ ఏమన్నా ఇచ్చిరా? ఏ సంచులకు పోతేనే ఆ సంచులకు ఇస్తామని నిన్న మొన్నటి నుంచి వెనుక ఉన్న వాళ్ళు ఆ పిల్లలు ఇస్తామని చెప్తే అవి దాకా వచ్చిన సంచులు తీసుకునే దగ్గర దాకా. అక్కడ వచ్చినాక తీరా వాళ్ళకి ఫోన్లో మాట్లాడుకుంటా సెంటర్ నిర్వాహకుడు ఏం చెప్పిండంటే పలానా వాళ్ళకి ఇయ్యు, పలాని మనిషికి ఇయ్యక అని చెప్పి ఇయ్యలేడు. ఓకే. అంటే మీకు ఎలాంటి గొడవలు తెలియలేవు లేవు కదా? గొడవలు కాదు, అది ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళే ముందు పోవాలి, వాళ్ళకి పోవాలి అన్నట్టు. ఆయన ఒక్కనికి పోవాలి అని ఆ మాట కూడా చెప్తుండు. ఏ విధంగా చెప్తుండ అంటే నా ఇష్టం, నేను పెట్టుకుంటా, నీ ఇష్టం ఉంటే ఆగు, లేకపోతే ఎటన్నా పెట్టించుకో అనే మాట మాట్లాడుతుండు. అది కూడా వాయిస్ రికార్డింగ్ ఉంది, వినిపించమంటే అది కూడా వినిపిస్తాను నేను. ఓకే రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. ప్రముఖ సినీ దర్శకుడు కృషిశేషులు దాసరి నారాయణరావు 78వ పుట్టినరోజు సందర్భంగా శక్తి సంఘం చైర్మన్ గోడి వెంకట ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖర్ చేతుల మీదుగా కాకినాడలోని ప్రముఖ కళాకారులైన కంఠం సత్యనారాయణ, శ్రీమతి మణి, బాల ఎస్ఏ సత్యనారాయణ, మోహర్ ప్రసాద్, రామకృష్ణ చౌదరి, రఘు ఎస్ శ్రీనివాసరావులను ఘనంగా సన్మానించారు. ఓకే, ఈ సందర్భంగా చౌదరి గారిని ఒక నిమిషం అంటే ఒక సెకండ్ నమస్తే అండి. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. నన్ను అభినందించడానికి వచ్చిన స్నేహితులందరికీ అభినందనలు. ఇక సమయభావం లేదు కాబట్టి ముగిస్తున్నాను. సంతోషం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రం ఎటుపోయింది? గౌరవ ముఖ్యమంత్రి మాట తీరు దేనికి అర్థం పడుతోంది? ఉద్యోగ సంఘ నాయకులతో అన్నమాట, ఈ మాటకు అంతరార్థం ఏమిటి? రాష్ట్ర ఆర్థికంగా బాలేదు, అప్పు పుట్టట్లేదు, ఎవడూ నమ్ముతలేడు, అనా పైసా కూడా ఎవడిస్తలేడు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు బ్యాంకర్లను దొంగలు చూసినట్టు చూస్తుండ్రు. చెప్పులు ఎత్తుకపోతాడేమో అని ఢిల్లీకి ఎవడు రాణిస్తలేడు. ఎన్నికల ముందు ఇస్తున్న హామీలకు జవాబుదారుతనం ఎక్కడుంది? ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను. అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా.
సంఘం చిట్టీల పేరుతో ప్రజలను నమ్మించి 2 కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని కాశికుంటకు చెందిన వెంకటయ్య 2008 వరకు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేశారు. తర్వాత కరోనా ప్రతిపత్తి సంఘం ఏర్పాటు చేసి 600 మంది సభ్యుల్ని చేర్చుకున్నారు. సభ్యులు ప్రతి నెల వాటాధనం చెల్లించుకుంటూ వస్తున్నారు. కానీ గత కొంతకాలం వెంకటయ్య సభ్యులకు లోన్ ఇవ్వకుండా జప్యం చేస్తూ చివరికి ఇంటికి తాళం వేసి చితగించాడు. 2-3 రోజుల నుండి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇంటికి తాళం గమనించిన బాధితులు మోసపోయామని వెంకటయ్య ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేము నలుగురం కుటుంబ సభ్యులు ఉన్నాం. 4 పేర్ల మీద 100 చొప్పున, ఒక్కొక్కరికి 200 చొప్పున, మొత్తం నెలకు 500 కిస్తులు కడుతున్నాం. 44 నెలలు కంప్లీట్ కట్టినాం. ఇప్పుడు మళ్ళా సోలాపూర్ పోయిందని చెప్పని అంటాను. అది ఎంతవరకు వాస్తవం, అకౌంటెంట్ సోలాపూర్ పోయిందని చెప్పని అంటాను. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఫోన్ చేస్తే బుక్ చేస్తలేదు. ఫోన్ నెంబర్ తీసుకున్నా. మరి ఏం చేస్తారనేది 2-3 రోజులలో ఫైనల్ చేస్తాము. అకౌంటెంట్ మా బిడ్డ ఇట్లా క్యాష్ అంతా సిస్టమ్ ఉన్నది అని చెప్పని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవానో తెలియదు. ఏమవుతుంది అన్నది ఎంత అమౌంట్ ఉన్నాయి మొత్తం? మాది 44 నెలలు అంటే 20,000 చిల్లర అవుతుంది కావచ్చు. ఇది ఎక్కువనే లెక్క బరాబర్ ఐడియా లేదు. గత నెల కట్టిల్లా? కడుతున్నాం. ఇప్పుడు నిన్న కూడా కడదామని వస్తేనే ఇక ఇది తతంగానికి తెలిసింది. పేరు చెప్పు. పుట్ట మనోహర్ నా పేరు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు మీద తీసుకున్నాం. హన్మకొండ అర్బన్లోని మండల కమలాపూర్ గ్రామం గూడేడులోని సోమవారం రోజున నూతనంగా ఏర్పాటు చేసిన రజకుల కులదైవమైన మండలయ్య గుడిని కట్టి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. రజక సంఘం అధ్యక్షులు కొత్తకొండ సతీష్, ఉపాధ్యక్షులు కొత్తకొండ ఎల్లయ్య, క్యాషియర్ గుడికందుల చిరంజీవి, ప్రధాన కార్యదర్శి గుడికందుల తిరుపతి, గుడికందుల మల్లయ్య, రజక సంఘం సభ్యులు ఆధ్వర్యంలో స్వామివారికి బోనాలతో, పట్టు వస్త్రాలతో, గొర్రెపోతులతో సమర్పించి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అకాల వర్షం అన్నదాతలను కంటతడి పెట్టించిన పరిస్థితి వరంగల్ జిల్లా ఎర్మాముల వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకుంది. గత రాత్రి వరంగల్ జిల్లాలో పలు చోట్ల ప్రాంతాల్లో కురిసిన వడగాళ్ల వాన ప్రభావంతో వ్యవసాయ మార్కెట్కు అమ్మకాల నిమిత్తం రైతులు తీసుకొచ్చిన మక్కలు పూర్తిగా తడిసి వరదలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర విషాదానికి గురయ్యారు. అప్పులు చేసి ఎండావాన తేడా లేకుండా కష్టపడి పంట పండిస్తే తీరా అమ్ముకునే సమయంలో అకాల వర్షం తమ పాలిట శాపమే నిలిచిందని ఎర్మాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 4 ఎకరాలు పండించిన 10 క్వింటాల మక్కలు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వేడుకున్నారు.
ఎకరాలు వేసిన 4 ఎకరాలు వేసిన అది పండించుకొని ఇక్కడ అప్పు సప్పు తీసుకుపోతే ఇక్కడ తెచ్చిపోసుకుందాం. అసలు రేట్ల కిందనైనా 2 రోజులు ఉండే ఇక్కడ 4 రోజులు అయినా ఉండి నేర్పుకొని నింపి కాంటేసిపోతాం. ఇక్కడ అప్పు తెచ్చుకుంటే మాట బోడగొట్టుకోవద్దు సేట్లతో అని ఇంత దూరం అంటే ఆ రేట్ల సేట్ల కింద మాకు స్థలం దొరకక బయట పోతే మొత్తం తడిసింది. జనాలన్నీ తడిసి వరదకు కొట్టుకపోతే అన్ని దేవిపోసా ఎండపోసా ఖరీదుగా రాలేదు, సేటే రాలేదు ఈ వరకు. అంత మక్కలు దర్శనం కూడా ఇగో ఇంత టైం అయింది, ఈ పూటకు కూడా రాలేదు. ఇంకా ఏం చేయాలి సార్, అంత ఆగంగా అయిపోయినాయి మా పంటలన్నీ మొత్తం మస్తు నష్టం. ఎవరి దాకా ఒక మా ఆయన నేను అక్కడ దాకా ఊడ్చి ఆ దేవుకొచ్చి ఆ ఎండ పోసినా కూడా అయ్యో మొత్తం కుప్ప కిందకి రాసి పడి కందకానికి మొత్తం కొట్టుకపోయింది. ఎంత పోవచ్చు బాగానే 10 క్వింటాలు సార్ కొట్టుకుపోయినాయి సార్. 10 క్వింటాలకు ఎక్కువనే కానీ తక్కువ అయితే కాదు. మనకు రాశికి అందాది ఉంటుందా? ఆసాయి రెక్క కొలుతూ ఉంటుందా సార్? ఉండదు. పోసినాం తెచ్చి 100 క్వింటాల పైన అయితే 4 ఎకరాల పంట అంటే చూడాలి ఎంత నష్టం ఉన్నదో. తెచ్చి పోసినా మొత్తం కొట్టుకుంది. గొర్రె చక్కగా దొరుకుతుంది. ఆ గొర్రె కోసమే రాశి కదలేద్దాం అన్నట్టు ఆ గొర్రెలు గుడిస్తాయి. ఏ ఊరమ్మా? అది కొండప్పుడు. ఏం పేరు? ఆ పేరు రమ్మ, మా ఆయన పేరు రవీందర్. ఇప్పుడు బాగా బాధపడ్డారు సార్, కానీ బాగా నష్టమైంది. పంటలు బాగా ఇబ్బంది అయ్యింది. ఎకరం పోయినట్టే సార్, 3 ఎకరాలకు ఎకరం పోయినట్టే. బాగా తడిచినాయి ముక్కలు, బాగా ఖరాబైంది. లాస్ వచ్చింది బాగా. లే సార్, లేకనే ఈడ ఆడపోస్తే ఈడ కూడా నష్టం జరిగింది. ఈడ ఆడతారని చూస్తే మార్కెట్లో ఎవరు కొనలే సామాన్ సరుకు, తక్కువ రేటుకి అడుగుతారు అది. అందుకని ఇంటికి ఉంచబోదామని అనుకున్నాం. అంతలోకి వాన కొన్ని కొట్టుకుపోయినాయి తర్వాత నీటి కొట్టుకుపోయినాయి, కొన్ని ఉన్నాయి. అవి నేర్పి ఎండపోస్తే రాదు సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.